గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తెనాలిలోని స్థానిక గాంధీనగర్ శివాజీ చౌక్ ప్రాంతంలో ఉన్న 100 ఏళ్ల చారిత్రక జామియా మసీద్ కమిటీ నియామకంలో కొనసాగుతున్న ఆలస్యం, వక్ఫ్ బోర్డు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఇరు కమిటీల సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు వివరించిన ప్రకారం 2023 జూన్లో కమిటీల మధ్య నెలకొన్న మనస్పర్ధల కారణంగా ఇరు వర్గాల సభ్యులు స్టేట్ వక్ఫ్ బోర్డుకు విన్నప పత్రాలు సమర్పించారు. అనేకసార్లు వక్ఫ్ బోర్డు అధికారులను కలిసి సమస్య పరిష్కారం కోరినప్పటికీ 2023-24 సంవత్సరాల్లో బోర్డు పునర్నిర్మాణం జరగకపోవటం వల్ల కమిటీ నియామకం ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. స్టేట్ వక్ఫ్ బోర్డు కొత్త కమిటీ నియామకం అనంతరం 2025 ఏప్రిల్లో జామియా మసీదును డైరెక్ట్ మేనేజ్మెంట్ కిందకు తీసుకున్నారు. ఆ తర్వాత కమిటీ ఏర్పాటుపై కమిటీ సభ్యులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ గత 10 ఏళ్ల ఆడిట్ నివేదికలను అందించి తర్వాతే కమిటీ ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 24న మాజీ అధ్యక్షుడు సుబాని తన పదవీ కాలానికి చెందిన ఆడిట్ నివేదికలను సీఈఓకు అందజేశారు. అదేవిధంగా మాజీ అధ్యక్షులు అయాజుద్దీన్ అబ్దుల్ నజీర్లు కూడా తమ ఆడిట్ నివేదికలను ముందుగానే సమర్పించారు. అయితే కూటమి ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ వ్యవహారం కమిటీ సభ్యులలో ఆందోళనకు దారితీసింది. మసీదు కమిటీతో సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వక్ఫ్ బోర్డు సమావేశంలో ఒక జారీ పత్రం విడుదల చేసి జామియా మసీద్ పూర్తిగా తన ఆధీనంలో ఉందని మైక్ ద్వారా ప్రజల ముందు ప్రకటించడం సరైనది కాదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయిన నేపథ్యంలో మసీదు డైరెక్టర్ మేనేజ్మెంట్ నిలిపివేయాలని, కమిటీని పునర్నిర్మించాలని వక్ఫ్ బోర్డు పౌర శాఖ మంత్రి అలాగే స్థానిక ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వెంటనే చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇక నవంబర్ 28న శుక్రవారం నమాజ్ అనంతరం మసీదు పెద్దలు భక్తులు అందరూ కలిసి బ్లాక్ రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేయాలని, అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేపడతామని హెచ్చరించారు. తెనాలి జామియా మసీద్ అనేది ఈ మసీదుకి 100 ఏళ్ల చరిత్రగల మసీద్. ఇది శివాజీ చౌక్లోది. ఇది 2023 6వ నెలలో కమిటీల్లో మనస్పర్ధలు రావడం వల్ల ఒబ్బోడికి ఇరు కమిటీలు తీసుకుని వెళ్ళి ఒక అర్జీ ఇచ్చినాం. ఒక కమిటీని నియమించమని చెప్పి ఒక అర్జీ ఇచ్చాం. వాళ్ళు కాలయాపన చేస్తూ బోర్డు ఇంకా రెడీ అవ్వలేదు, బోర్డు పడిన తర్వాత చూస్తామని చెప్పి కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలో కమిటీలో ఎక్స్ ప్రెసిడెంట్ గారు అకౌంట్ ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు దాకా ఆపామండి, లేకపోతే ఎప్పుడో కమిటీ అయిపోయేది అన్నారు. అతను నిన్న 24వ తారీఖు తీసుకుని వెళ్ళి ఆడిట్ రిపోర్ట్తో సహా మొత్తం అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత దీనికి ఒబ్బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ గారు ఈ మసీదులో ఎవరు మాట్లాడట్లేదు, ఏ విధంగా మనం చేసుకోవచ్చు అన్న దాని మీద ఉద్దేశంతో అతను ఒక నియంత్ర పరిపాలన సృష్టించాలని చెప్పి ఇద్దరు కమిటీలో మనస్పర్ధలు వచ్చేటట్టు చేసి, అసలు ఒబ్బోర్డు అనేది ఇరు కమిటీలో అప్లికేషన్ వెళ్ళినప్పుడు ఒబ్బోర్డు డైరెక్టర్ తెనాలి స్థానికుడు అయినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళిద్దరిని అనుకూల వాతావరణం తీసుకొచ్చి మసీద్ని ఒక కమిటీ నిర్ణయించి వాళ్ళకి మసీద్ని నడుపుకునే విధంగా అతను ప్రయత్నించాలి. కాబట్టి అతను ఆ పని చేయకుండా 2 కమిటీల్లో మనస్పర్ధలు వచ్చేటట్టు చేసి ఈ రోజు దాకా కూడా మసీద్ని కాలయాపన చేస్తూ డైరెక్ట్ మేనేజ్మెంట్లో మొన్న 4వ నెల 25న డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకున్నారు మసీద్ని. ఆ మసీద్ని డిఎంలోని తొలగియాలంటే 10 ఇయర్స్ ఆడిట్ రిపోర్ట్ అడిగారు. 3 ప్రెసిడెంట్లు మారారు 10 ఇయర్స్లో. వాళ్ళందరూ కూడా ఆడిట్ రిపోర్ట్స్ ఇచ్చేశారు. కావున మేము ఒబ్బోడికి ఈ మీడియా ద్వారా మరియు మన స్థానిక మినిస్టర్ గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాము. ఇప్పుడు అకౌంట్స్ ఆడిట్ రిపోర్ట్స్ మొత్తం ఇచ్చేసాం కాబట్టి మా మసీద్ని ఒబ్బోర్డు డైరెక్ట్ మేనేజ్మెంట్ నుంచి తీసి మా కమిటీ వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా కోరుచున్నాము. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఉద్యోగస్తులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, అన్ని సంస్థల వాళ్ళు దీంట్లో కమిటీలుగా ఏర్పరచుకొని వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశారు. మా పెద్దలు చెప్పిన ప్రకారం అయితే ఏ ప్రెసిడెంట్ కూడా అవినీతి చేయలేదు. ఏ రకమైన ఏదో చిన్న సమస్యలు వచ్చినాయి మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ వేరే కమిటీ వేరే వర్గాలని లేవు. మేమందరం కలిసిపోయాం, మేమందరం మాట్లాడుకున్నాం. 2 కమిటీలు 3 కమిటీలు అనేది ప్రస్తావన లేదు. ఇక్కడ అందరూ ఐక్యతగా
మన మసీదుని కాపాడుకుందాం, మన మసీదుని అభివృద్ధి చేసుకుందామనే ఐక్యతతో అందరం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని తెలియపరిచేది ఏంటంటే, స్థానిక మినిస్టర్ గారిని కూడా ఒకసారి మేము వెళ్ళి ఇరు వర్గాలు కలిసినప్పుడు వారు కూడా ఏమన్నారంటే సానుకూలంగా చెప్పారు. మీరు మాట్లాడుకోండి, నా తరపున నుంచి ఏమైనా సహకారం కావాలంటే నేను ఇస్తాను, అంతేకాని మీరు పోట్లాడుకొని వేరేగా చేసుకోమాకండి. మీ మసీదుకి ఏమన్నా నా తరపు నుంచి ఏమైనా సాయం కావాలన్నా కానీ, గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా సహకారం కావాలన్నా కానీ నేను మీకు అందిస్తానికి రెడీగా ఉన్నాను, మీరు మాట్లాడుకోమని అన్నారు. అది మన ఇస్మాయిల్ బేగ్ గారికి చెప్తే ఇస్మాయిల్ బేగ్ గారు ఏమన్నారంటే సార్ అలాగే చేస్తామని చెప్పి కాలయాపన చేసి వాళ్ళు ఈ రకంగా ఉన్నారు, వీళ్ళు ఈ రకంగా ఉన్నారు. అసలు మా సంస్థ జామియా మసీద్ అనేది ఎప్పటి నుంచో మేము మసీదు స్థలం తీసుకున్నప్పుడు మేము ఎంతో కష్టపడి, మా పెద్దలంతో పూర్వీకులు ఎంతో కష్టపడి సంపాదించుకొని వాళ్ళ డబ్బులు అక్కడక్కడ చందాలు తీసుకొని ఎంతో మనం ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే, మసీద్ స్థలం తీసుకున్నప్పుడు ఒక్కోటి ఏమీ లేదు, మసీదు కట్టినప్పుడు ఒక్కోటి ఏమీ లేదు, మసీదు కాంప్లెక్స్ చేసినప్పుడు ఒక్కోటి ఏమీ లేదు, మసీద్ తరపున ఒక్కోటి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా చేసిందా? ఏమీ లేదు. ఏదైతే సంవత్సరానికి మేము ట్యాక్స్ కడుతున్నామో ఆ ట్యాక్స్ మనం ఏ రకమైన అబ్జెక్షన్ లేకుండా, ఏ రకమైన ఆపకుండా మేము ప్రతి సంవత్సరం కడతానే ఉన్నాం. దాని గురించి ఏమైనా ఉంటే మీరు వచ్చి మాట్లాడాలి, కానీ మేము ఒక్కోటి హ్యాండల్ చేస్తున్నాం అంటే మీరెవరండి పంచడానికి? ఇక్కడ స్థానికులు లేరా? స్థానిక పెద్దలు లేరా? స్థానిక మెద పెద్దలు లేరా? అందరూ కూర్చుంటారు. 100 సంవత్సరాల నుంచి కమిటీలు నడుపుతున్న వాళ్ళు ఏమైనా చిన్న మనస్పర్ధలు వస్తే మీరు పెద్దలే ఉన్నారు, ఒక్కోటి డైరెక్ట్గా మీరేం చేయాలి? ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు కలిసి చేసుకోండి. అవసరమైతే మా సహకారం ఉండిదనాలి. మీరు ఒక్కోటి డైరెక్టర్ స్టేట్ డైరెక్టరా, లేకపోతే తెనాలి డైరెక్టరా, లేకపోతే జామా యోజిత్ డైరెక్టరా? ఏంది మీరు మా సొమ్మును మీరు పంచేయండి, మేము పంచుతాం. దాదాపు ఎప్పటి నుంచో చేస్తున్నాం సేవా కార్యక్రమాలు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాం, తలా ఇంత వేసుకుంటాం, మసీదు అభివృద్ధి చేసుకుంటాం, పేదలకి సహకారాలు ఏం కావాలంటే మేము చేసుకుంటాం. ఎప్పటి నుంచో చేస్తున్నాం. మీరు వచ్చి కొత్తగా మా మసీదు మీరు వచ్చి మా మసీదు ఇన్కమ్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టేది, మీరు వచ్చి పంచేదేంది? మీరు అవసరమైతే మీ ఒక బోర్డులో శాంక్షన్ చేసి ప్రతి నెల 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి పేదలు పంచండి, మేమందరం హర్షిస్తాం, మేమందరం మీకు సహకరిస్తాం. మా మసీదు, మా పేట మసీదు, మేము పెద్దలు మేము అందరం కూర్చొని మాట్లాడుకొని మేము ఒక కమిటీ వేసుకుంటుంటే, మేము చేసుకుంటుంటే మీరు మధ్యలో వచ్చేసి ఇరు వర్గాలు మీరు ప్రతిసారి వచ్చి మసీదులో ఏలాంచటం వెళ్ళిపోవటం ఏంటే? దాదాపుగా 100 సంవత్సరాలు గారిన చరిత్ర, 100 సంవత్సరాల నుంచి కమిటీలు నడుపుతున్నారు. ఎంతమంది మేధావులు పెద్దలు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ఎటువంటి మాటలు లేవు, వాళ్ళని కూర్చోబెట్టి సమాధానం లేదు. మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం, ఏకపక్షంగా నేను పనిచేస్తాను అని చెప్పి మీరు శుక్రవారంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి నా హ్యాండర్లో వచ్చింది నేను చేస్తానంటేనే ఈరోజు జామియా మసీదులో మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. మేము మసీదుని తీసుకురావటానికి కానీ బయట పెడతానికి కానీ మాకు ఇష్టం లేదు. ఏంటంటే అది మనం సానుకూలంగా మేము మాట్లాడుకొని మేము నిర్ణయం తీసుకోవాలి, కానీ మీరు మా మసీదుని మీరు ప్రెస్ మీట్ పెట్టి జనాల్లో తీసుకెళ్లారు, మేము తీసుకెళ్లేదు. ఈరోజు కూడా మా మనసుకి ఎంతో బాధేసి స్థానిక మినిస్టర్ గారికి, అలాగే మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇరు వర్గాలు వాళ్ళు ఎంతో సానుకూలంగా చెప్పారు. మీరు వర్గాలు వద్దు, మీరు కూర్చొని మాట్లాడుకోండి. స్థానిక మినిస్టర్ గారికి అవసరమైతే నేను చెప్తాను, ఆయనకి నేను చెప్తాను, మీరు నా తరపున సహకారం కావాలంటే మేము మేమిద్దరం మీకు సహకరిస్తాం.